ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న తీరును చూసి చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారిగా తన జీవితంలో పలు శాఖలకు మంత్రిత్వగా వ్యవహరిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి బాటల గురించి చాలామంది అనుకుంటూ ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి మన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కృషి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ గారి గురించి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఇప్పటికీ స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న తీరు నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అభివృద్ధి పరుగులు పెడుతుందంటే దానికి ప్రధాన కారణం మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిప్యూటీ సీఎంగానే కాకుండా సీఎంగా కూడా చేస్తే బాగుంటుంది. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని నేను సీఎంగా చూడాలనుకుంటున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఉదయనిధి స్టాలిన్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగానే రాణిస్తూనే పలు రకాల సినిమాలు నటిస్తూ అనిపిస్తున్నారు. ప్రస్తుతం హరిహర వీరములు షూటింగ్ని కంప్లీట్ చేసే పనిలో ఆయన బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్న విషయం విదితమే.